సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పుష్ప 2 రిలీజ్ అయి నెల రోజులు కావస్తున్నా థియేటర్లో ఇంకా మంచి వసూలు రాబడుతోంది. సినిమా థియేటర్లో ఉండగానే ఈ మ్యూజికల్ హిట్ నుంచి ఒక్కొక్క పాటను రిలీజ్ చేసేశారు. లేటెస్ట్ గా సినిమాలో హైలైట్ గా నిలిచిన పాటను వదిలేసి షాక్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. సినిమా మ్యూజికల్ హిట్ అయితే పాటలను దాచిపెడతారు. రిపీట్ ఆడియన్స్ ఉంటాడు, కలెక్షన్స్ పెరుగుతాయన్న ఐడియా మేకర్స్ దే. మరింత హైప్ కోసం ఒక్కోసారి నిమిషం నిడివితో రిలీజ్ చేస్తారు. పుష్ప 2 వచ్చి నెల తిరగకుండా పాటలన్నింటినీ రిలీజ్ చేసేశారు. పుష్ప 2లో ఏ పాటకు ఆ పాటే అన్నట్టుగా మ్యూజిక్ ఇచ్చాడు దేవిశ్రీ. టైటిల్ సాంగ్, ఫీలింగ్స్, సూసేకి, కిసక్ ఇలా అన్ని క్యాచీ ట్యూన్స్ తో ఆకట్టుకుంటున్నాయి. పుష్పతో పాటు పుష్ప 2ను కూడా మ్యూజికల్ హిట్ చేస్తే సుకుమార్ మేకింగ్ తో ఇంప్రెస్ చేశాడు. పుష్ప 2లో పాటలన్నీ ఒక లెక్కైతే జాతర సాంగ్ సంథింగ్ స్పెషల్. అమ్మోరుగా కనిపించిన బన్నీ పర్ఫార్మెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. పుష్ప 2 టాపిక్ వస్తే జాతర గురించి మాట్లాడుకోవాల్సిందే. అల్లు అర్జున్ తాను ఊగిపోతూ డాన్స్ వేసి పూనకాలు తెప్పించాడు. పుష్ప 2లో జాతర సీను పాట చాలా మంది ఫేవర్ సాంగ్ గా నిలిచింది. కేవలం జాతర ఎపిసోడ్ కోసమే 1-2 సార్లు చూసిన ఆడియన్స్ ఉన్నారు. సినిమాలో 4-5 సీన్స్ హైలైట్ గా నిలిచిన టాప్ ప్లేస్ మాత్రం ఈ జాతర సాంగ్ దే. ఇలాంటి సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయడంతో మంచి వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్ లో నిలిచింది. జాతర సాంగ్ తో పాటు సూసేకి పాట కోసం బన్నీ కష్టం అంతా ఇంత కాదు. 50 రోజులకు పైగా షూటింగ్ చేశాడు. మేకప్ కోసమే గంటల తరబడి కూర్చునేవాడు. మెడలో దండలు, పూలు, ఆభరణాలు మోయలేక నడుము నొప్పొచ్చిందని దీంతో షూటింగ్ కూడా ఆపేశాడు. ఫైనల్ గా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా. కొన్నాళ్ళుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, తంబేలు తారక్ ను డైరెక్ట్ చేయనున్నారా? వరుస హిట్స్ తో దూసుకుపోతున్న తారక్ తంబేలుకు ఛాన్సులు ఇవ్వడం రైటా, రాంగా? వాజ్ స్టోరీ. దేవర తర్వాత ఎన్టీఆర్ ఇప్పట్లో తెలుగు డైరెక్టర్స్ తో వర్క్ చేయడా అనిపిస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న వార్ 2ను హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ లైన్ లో ఉన్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయ్యే నాటికి ఇంకొక 2 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత అయినా తెలుగు డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా అంటే తంబేల పేర్లు వినిపిస్తున్నాయి. జైలర్ 2 తర్వాత దర్శకుడు నెల్సన్ పేరు తెలుగులో బాగా వినిపిస్తోంది. ఆ మధ్య బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని వచ్చిన వార్తల్లో నిజం లేదు. జైలర్ 2 కథ రెడీ చేయడంలో బిజీగా ఉన్న నెల్సన్ ఆ తర్వాత తారక్ ను డైరెక్ట్ చేస్తాడన్న న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. జైలర్ 2 తర్వాత నెల్సన్ తారక్ సినిమా ఉంటుందట. ఆల్రెడీ కథ వినిపించడం, ఎన్టీఆర్ కి నచ్చడం, ఓకే చెప్పేశాడని తెలిసిందే. ఎన్టీఆర్ కొత్త సినిమాకు తమిళ డైరెక్టర్ పేరు బయటకు రావడం ఇవాళ కొత్త ఏమీ కాదు. ఎన్టీఆర్ తమిళ దర్శకుడు వెట్రిమారన్ కాంబోలో సినిమా 2 ఏళ్లుగా వినిపిస్తోంది. ఇలాంటి వార్తలు వస్తాయే కానీ నిజమవుతాయా అన్న డౌట్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే స్వయంగా తారకే తన అభిమాన దర్శకుడు వెట్రిమారన్ అని చెప్పడమే కాదు, ఆయన ఎప్పుడంటే అప్పుడు తమిళ్లో నటిస్తానంటూ షాక్ ఇచ్చాడు. తమిళంలో ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో వెట్రిమారన్ టాప్ లిస్ట్ లో ఉన్నా ఈయన కథలు, సినిమాలు మన తెలుగు ఆడియన్స్ కి నచ్చవు. పోనీ తమిళ్లో అయినా 100-200 కోట్లు రాబడతాయంటే అదీ లేదు. వెట్రిమారన్ మూవీస్ అన్నీ ఒక మోసలో వెళ్ళిపోతాయి. రీసెంట్గా వచ్చిన విడుదల 2 తమిళను కూడా నిరాశపరిచింది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ కు వెట్రిమారన్ కరెక్ట్ కాదు అని ఫ్యాన్సే అంటున్నారు. కాస్తో గొప్ప వెట్రిమారన్ కంటే నెల్సనే బెటర్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు తారక్ ఫ్యాన్స్. కిసిక్ అంటూ కన్ను కొట్టి బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తోంది శ్రీలీల. చేతికొచ్చిన బాలీవుడ్ ఆఫర్ మిస్ అయినా ఓ టాప్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ శ్రీలీలను బాలీవుడ్ తెరకు పరిచయం చేస్తాడట. అదే నిజమైతే ఈ అమ్మడి పంట పండినట్టే లెక్క. అదేలాగో మీరే చూడండి. పుష్ప 2 రిలీజ్ తర్వాత కిసిక్ సాంగ్ తో శ్రీలీల ఇండియా వైడ్ పాపులర్ అయింది. నిన్నటి వరకు 1.5 కోటితో సరిపెట్టుకునే శ్రీలీల కిసిక్ తో 3 కోట్లకు వెళ్లిపోయింది. పుష్ప 2 రిలీజ్ కంటే ముందే శ్రీలీల వరుణ్ ధావన్ పక్కన ఛాన్స్ అందుకుంది. ఏమైందో ఏమో చివరి నిమిషంలో పూజా హెగ్డేని సెలెక్ట్ చేశారు. బాలీవుడ్ డెబ్యూ ఆఫర్ మిస్ అయినా బంపర్ ఆఫర్ అందుకుంటోందట. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ తన అప్కమింగ్ ప్రాజెక్ట్ లో శ్రీలీలకు ఛాన్స్ ఇస్తున్నాడని తెలిసిందే. ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ గా 2023లో టాలీవుడ్ నూపేసింది అమ్మడు. వరుస డిజాస్టర్స్ తో జోరు తగ్గించిన శ్రీలీల మళ్లీ బిజీ అవుతోంది. నితిన్ తో నటించిన రాబిన్ హుడ్ రిలీజ్ కు రెడీగా ఉంది. ధమాకా తర్వాత మాస్ జాతరలో మరోసారి రవితేజతో జత కడుతోంది. ప్రెజెంట్ ఏ సినిమా చూసినా శ్రీలీల పేరే వినిపిస్తోంది. అమరంతో సంచలన విజయం అందుకున్న శివకార్తికేయన్తో జోడీ కడుతోంది శ్రీలీల. సుధా కొంగర దర్శకత్వంలో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. అఖిల్ హీరోగా వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్, అబ్బూరి డైరెక్ట్ చేసే మూవీలో హీరోయిన్ గా శ్రీలీలను ఫైనల్ చేశారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్ట్ చేసే మూవీలో నాగ చైతన్య సరసన కూడా శ్రీలీల నటించనుంది. అఖండ సీక్వెల్ అఖండ 2 షూటింగ్ మొదలైందో లేదో సెప్టెంబర్ 25న రిలీజ్ అంటూ ప్రకటించేశారు. ఎన్టీఆర్ డెబ్యూ హిందీ మూవీ వార్ 2 ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. అయితే కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నాయి. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న చిత్రాలు సైతం రిలీజ్ డేట్ ప్రకటించడానికి వెనకాడుతున్నాయి. ఎందుకో
చూద్దామా? పవన్ కళ్యాణ్ సినిమా అంటే రిలీజ్ డేటే కాదు, ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా గడిపిస్తున్న పవన్ షూటింగ్ కి మాత్రం డేట్స్ ఇవ్వడం లేదు. ఇంకో 8 రోజుల పాటు కాల్ షీట్స్ ఇస్తే హరిహర వీరమల్లు పూర్తవుతుంది. కానీ ఆ 8 రోజులు ఎప్పుడిస్తాడో తెలియదు. ఇంకో 15 నుంచి 20 రోజులు వర్క్ చేస్తే ఓజీ కూడా గుమ్మడికాయ కొట్టేయచ్చు. షూటింగ్ చేయాల్సింది తక్కువ రోజులే కావడంతో మార్చి 28న వీరమల్లును రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఈ నెల 6న ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ చేస్తున్నా మార్చి 28న సినిమా థియేటర్స్ లోకి వస్తుందా రాదా అన్న అనుమానం మాత్రం లేకపోలేదు. గత ఏడాది సెప్టెంబర్ 28న రావాల్సిన ఓజీ ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది. పవన్ 3 సినిమాలు చేస్తున్న ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఇది. హీరో ఎక్కడికెళ్లినా సందర్భం ఏదైనా ఓజీ ఓజీ అంటూ అరుస్తూ ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ హై ఎక్స్పెక్టేషన్స్ మూవీ ఎప్పుడొస్తుందో చూడాలి. మరి విఎఫ్ఎక్స్ వర్క్ పెద్ద సినిమాలను ఇబ్బంది పెడుతోంది. 2 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ ఏప్రిల్ 10న వస్తుందని ప్రకటించారు. ప్రభాస్ కు గాయం, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కావడంతో రాజాసాబ్ మరో డేట్ చూసుకోవాల్సి వచ్చింది. విశ్వంభర టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్స్ పై వచ్చిన కామెంట్స్ తో జనవరి 10న రావాల్సిన విశ్వంభర రిలీజ్ వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ వర్క్స్ తో మెగాస్టార్ సాటిస్ఫై అయితేనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. టైంకి ఎప్పుడూ రాని రాజమౌళి మహేష్ మూవీ రిలీజ్ గురించి పెదవి విప్పడు. అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ ప్రెడిక్ట్ చేస్తూ ఏడాదిన్నరలో వస్తుందన్నాడు. ఈ లెక్కన 2026 మహేష్ ఎంట్రీ ఇస్తాడు. కాతో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన కిరణ్ అబ్బవరం మళ్ళీ ప్రేమలో పడిపోయాడు. కా మినహాయిస్తే ప్రతి సినిమాలోనూ లవ్ స్టోరీ నడిపాడు. దిల్రూబా అంటూ మళ్ళీ లవ్ స్టోరీతో వస్తున్నాడు. సినిమా టీజర్ను శుక్రవారం రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం ప్రేమ కథను చూసిద్దామా? కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్టుతో క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఫ్లాపులు వెంటాడినా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అరడజన్ సినిమాలు చేస్తే వినరో భాగ్యము విష్ణు కథ ఒక్కటే ఓకే అనిపించుకుంది. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న కిరణ్ ప్రేమలో నుంచి బయటకొచ్చి లవ్ స్టోరీ లేకుండా కాతో అదిరిపోయే హిట్ కొట్టాడు. కిరణ్ అబ్బవరం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చిందంటే హీరోయిన్ వెంట పడుతూ పాడుకునే పాట ఉండాల్సిందే. కాతో ఈ సెంటిమెంట్ కు బ్రేకులేశాడు. కొత్త సినిమా దిల్రూబాతో రొటీన్ అనిపించుకోకుండా టీజర్ ను రిలీజ్ చేశారు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. విశ్వకరుణ్ దర్శకుడు. టీజర్ ను షేర్ చేసిన కిరణ్ లవ్ లో ఉన్న వాళ్ల కోసమే కాదు, బ్రేకప్ అయిన వాళ్ల కోసం కూడా అని పేర్కొన్నాడు. సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా డేట్ ఇవ్వలేదు. ఈసారి మనసును హత్తుకునే లవ్ స్టోరీతో వస్తున్నామని, సినిమా ఖచ్చితంగా నచ్చుతుందన్నాడు కిరణ్. సంక్రాంతి బరిలోకి అరడజన్ సినిమాలు దిగుతున్నాయి. థియేటర్స్ దొరుకుతాయా అన్న టాపిక్ ఇప్పుడు తెరలేచింది. సంక్రాంతికి ఇంకా 10 రోజులే ఉంది. ఒక్కొక్కటిగా డ్రాప్ అయిపోయి చివరికి 3 సినిమాలే నిలిచాయి. లేటెస్ట్ గా డ్రాప్ అయిన ఆ సినిమా ఏంటో చూసిద్దాం. సంక్రాంతికి రావాల్సిన సినిమాల లిస్ట్ పెద్దదే గానీ ఫైనల్ గా గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే నిలబడ్డాయి. సంక్రాంతికి వస్తున్నామని చెప్పిన చిరంజీవి విశ్వంభర సమ్మర్ కి వెళ్లిపోయింది. విఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తయి చిరంజీవి సాటిస్ఫై అయిన తర్వాతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ధమాకా హిట్ తర్వాత త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో మజాకా మూవీ తీశాడు. సంక్రాంతికి 3 పెద్ద సినిమాలున్నా హాలిడేస్ ని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. క్రేజీ మూవీస్ చాట్న కనిపించకుండా పోతామన్న భయంతో వెనక్కి తగ్గారు. సంక్రాంతి బరిలోకి అజిత్ రాకపోవడంతో ఫ్యాన్స్ డల్ అయిపోయారు. 2 సినిమాలు సంక్రాంతినే ఫోకస్ చేసి చివరికి చేతులెత్తేశాయి. ముందుగా గుడ్ బ్యాడ్ అగ్లీ వస్తుందనుకుంటే ఈ ప్లేస్ లోకి విదా ముయుర్చి వచ్చి చేరింది. చక్కచక్క టీజర్ ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. తీరా చూస్తే ఈ రిలీజ్ కూడా వాయిదా పడింది. విదా ముయుర్చి పోస్ట్ పోన్ తో తమిళంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కి పోటీ లేకుండా లైన్ క్లియర్ అయింది. అజిత్ మూవీని ఫేస్ చేయడం ఎలా అని డైలమాలో ఉన్న నిర్మాతలకు ఇది తీపి కబురే. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నాంది ఫేమ్ విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా భైరవం. బెల్లంకొండ ఆదితి శంకర్ పై చిత్రీకరించిన ఓ వెన్నెల ఫుల్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి, యామిని పాడగా శ్రీచరణ్ పాకాల సంగీతం ఇచ్చాడు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ నుంచి నమో నమశివాయ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను శనివారం రిలీజ్ చేస్తారు. దేవిశ్రీ మ్యూజిక్ ఇవ్వగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్స్ లోకి వస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ను 6న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన 3 పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. F2, F3 హిట్స్ తర్వాత వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ 3వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సత్యరాజ్, వశిష్ఠ ఎన్ సింహ, ఉదయభాను ప్రధాన పాత్రలో నటించిన సినిమా త్రిబాణధారి బార్బరిక్ టీజర్ ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. పురాణ పాత్రలని ఆధారంగా చేసుకుని దర్శకుడు మోహన్ శ్రీవత్స ఈ సినిమాను తీశాడు.